హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీకు కొబ్బరి పల్లి చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీ అందరూ కూడా నా వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని గ్రైండర్ గిన్నెలో అయితే వేసుకున్నాను. పల్లీని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి ఒక బౌల్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి మరొక్కసారి కొద్దిగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని బాగా చల్లారనిద్దాం. ఆల్రెడీ కొబ్బరి ముక్కలు గ్రైండర్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వేపుకున్న ఈ పోపునంతా చల్లారిన తర్వాత మనం గ్రైండర్ గిన్నెలో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చట్నీని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని చట్నీలో యాడ్ చేసుకోవాలి. పోపుని చట్నీలో అయితే యాడ్ చేసేసుకున్నాను. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ కొబ్బరి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.